హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి మన స్టైల్లో స్పైసీగా ఉండే ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు చెప్తానండి. ఎప్పుడైనా మీకు బోర్ కొట్టినప్పుడు, ఖాళీగా ఉంటున్నప్పుడు, ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తున్నప్పుడు అలాంటప్పుడు ఇది ట్రై చేయండి. మామూలుగా ఉండదు. ఈ ఎగ్ రైస్ ఎలా ఉందో ట్రై చేద్దామా. మరి ఈ ఎగ్ రైస్ చేయడానికి పెద్దగా ఐటమ్స్ ఏమి ఉండవండి. టమాటో, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, పెప్పర్, మిర్చి, సాల్ట్, ఎగ్స్, రైస్ ఉంటే చాలండి. ఈజీగా మన ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం దూరగా వేగిన తర్వాత మిర్చి అనేది యాడ్ చేసుకుందాం. ఈ మిర్చి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉందో ఈ టమాటా అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత టమాటాలో వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా మనం కుక్ చేసుకుందామండి. ప్రాపర్గా కుక్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుని దీనిలోకి నేను 5 ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బీట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ముందు లైట్గా కుక్ అయ్యేలాగా కలుపుకుందాం. లైట్గా కుక్ అయిన తర్వాత అప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ముందుగా సాల్ట్ యాడ్ చేస్తే ఏమైందంటే అది సరిగ్గా కలవదు. అందుకని కొంచెం కుక్ అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దీన్ని కుక్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే ఈ మన స్టైల్ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి ఒకసారి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. మరి స్పైసీ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడమండి, సూపర్గా ఉంటుంది. అంతే, ఎగ్ రైస్ అంటే ఇష్టపడే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.